ఫలిత జ్యోతిష్యం. స్వామిజీ యోగీశ్వరానందజీ దగ్గర నుండి బయలుదేరి హరిద్వార్ వెళ్లాను. యుషికేశ్ ప్రాంతాలలో తిరుగుతున్నాను. మనస్కు శాంతి లభించలేదు. ఉద్విగ్నంగా ఉంది. ఒకనాటి ఉదయం ఉషికేశ్లోని లక్ష్మణ్ డూలా దగ్గరనున్న రామాలయంలో దర్శనం చేసుకుని బయటకు వస్తుండగా ధవళకేశాలతో ఉన్న 80 ఏళ్ల సన్యాసి ఎదురువచ్చారు. ఆయన కూడా దర్శనం చేసుకుని బయటకు వచ్చి అడవి వైపు సాగిపోయాడు. నేను ఆయన వెంటపడ్డాను. శతవృద్ధుడైన ఆయన చాలా వేగంగా పోతున్నారు. దాదాపు మైలు దూరంలో ఉన్న ఆయన కుటీరాన్ని చేరుకున్నాము. ఆయన లోనికి వెళ్లిన 7-8 నిమిషాలకు సంకోచిస్తూనే నేను దగ్గరకు వెళ్లాను. ఆ కుటీరం మట్టితో నిర్మించినది. శుభ్రంగా అలికి నిర్మలంగా, పవిత్రంగా ఉంది. అక్కడకు వెళ్లగానే ఒక పరిపూర్ణ ఆధ్యాత్మిక క్షేత్రం చేరిన అనుభూతి కలిగింది. మనస్సు ప్రసన్నమే, అలసట అంతా మాయమైపోయింది. ఆ స్వామీజీ పేరు కింకర్ బాబా. 80 ఏళ్ల వయస్సులో కూడా ఆయన శరీరం పుష్టిగా ఉంది. ఒక్క పన్ను కూడా ఊడిపోలేదు. కన్నులలో తళుకు ఉంది. ఆయనకు నా జీవిత లక్ష్యాన్ని నివేదించాను. నన్ను గురించి నేనే పరిచయం చేసుకున్నాను. కొద్దిసేపు మౌనంగా ఉండిపోయి నెమ్మదిగా, నేను సాధారణ మానవుడిని అన్నారు. నేను ఆయనతో, నాకు మీలో శతాంశం ప్రసాదించండి, చాలు, నన్ను కూడా మీలాగే సాధారణమైన మనిషిని చేయండి అన్నాను. స్వామిజీ సాముద్రిక, జ్యోతిష, ఆయుర్వేద శాస్త్రాలలో అఖండ ప్రజ్ఞానిధి, త్రికాలదర్శి. ఆయన సాధారణ వేషభూషలు, జీవనం, ప్రవర్తన చూసిన వారెవరికీ ఆయనలో అగాధమైన జ్యోతిష సాగరం పొంగులెత్తుతోందనే అనుమానం కూడా కలగదు. చివరికి నేను తన కుటీరంలో ఉండడానికి ఆయన అనుమతించారు. నా భోజన భాజనాదుల విషయం ఆయన చెప్పనూ లేదు. నేను అడగనూ లేదు. ఉదయం ఆయన పూజాదికాలు పూర్తి చేసుకునే వేళకు నేను సంధ్యావందనం ముగించి ఆయన చరణాల వద్ద కూచునేవాడిని. భారతీయ జ్యోతిషానికి సంబంధించిన వేలాది శ్లోకాలు ఆయనకు కంఠస్థాలు. ఆ శ్లోకాలు ఏ పుస్తకంలోనూ కనిపించవు. ఆయన దగ్గర గడిపిన నెల రోజులలో వందలాది శ్లోకాలు నా చేత రాయించారు. అవే ఫలిత జ్యోతిషానికి ఆధారసూత్రం అయ్యాయి. జన్మకుండలి ద్వారా గర్భశోధనం జరిపి జనన సమయాన్ని సెకండ్లతో సహా సరిగా నిర్ధారించే విధానాన్ని ఆయన నేర్పారు. గర్భకుండలి, బీజకుండలి నిర్మాణం కూడా ఉపదేశించారు. ఆయన అభిప్రాయంలో జన్మకుండలి స్థూలమైతే గర్భకుండలి సూక్ష్మం. ఏ క్షణంలో తల్లిదండ్రుల సంగమంలో బీజారోపణం జరుగుతుందో ఆ క్షణం జీవన ఫలితాలను నిర్ధారించడంలో మొదటిమెట్టు. తరువాత తల్లి గర్భంలోని మాంసపిండంలో ఏ క్షణాన ప్రాణసంచారం ప్రారంభమవుతుందో ఆ క్షణం కూడా ఫలితాలు నిర్ధారించడంలో చాలా ప్రధానం. అందువల్లి గర్భకుండలి, ప్రాణకుండలి, జన్మకుండలి 3 తయారు చేయవచ్చు. ఆ విధానాన్ని ఆయనే నాకు నేర్పారు. ఆయన నా చేత రాయించిన శ్లోకాలు అనంతరకాలంలో ఏ గ్రంథంలోనూ కనిపించలేదు. వాటిలోని ఒక్కొక్క శ్లోకము భవిష్య ఫలితాలు నిర్ధారించడంలో అపార విజ్ఞానాన్ని పొదువుకొన్నవి. ఆయన రాసిన 525 శ్లోకాలు అద్భుతము, ఆశ్చర్యజనకము అయినవి. ఫలిత జ్యోతిషంలో అవి శిఖర సదృశాలు. భవిష్యత్తును సరిగ్గా చెప్పటంలో ఫలిత జ్యోతిషంలో ఇప్పుడు నాకు లభించిన కొద్దిపాటి కీర్తి సన్మానాలకు పూజ్య స్వామీజీ ఆశీర్వాదం, ఆయన ద్వారా లభించిన జ్ఞానం, శ్లోకాలు కారణం. అందుకు నేను స్వామీజీకి ఎల్లప్పుడూ కృతజ్ఞుడినే. భగవంతుడు అనుకూలిస్తే, ఆయురారోగ్యాదులు అనుమతిస్తే ఈ శ్లోకాలను వాటి అన్వయం, అర్థాలతో సహా పాఠకులకు అందిస్తాను. అది జ్యోతిష ప్రపంచానికి నేను సమర్పించే కానుక అవుతుంది. స్వామీజీ దగ్గర సాముద్రికానికి అంటే హస్తరేఖ విజ్ఞానానికి సంబంధించిన అపార భాండాగారం ఉంది. చేతిలోని అతి చిన్న రేఖకు కూడా పేరు ఆయన దగ్గర ఉంది. ఆయా రేఖల పరస్పర సంయోగం వల్ల ఏర్పడే యోగాల పేర్లు ఉన్నాయి. ఆయన దగ్గర మరొక అద్భుత విద్య ఉంది. చేతివేళ్లలోని మధ్యవేలు ఆధారంగా జనన సమయాన్ని నిర్ధారించి చెప్పటం, అక్షాంశ దేశాంతరాల ఆధారంగా జన్మస్థానాన్ని చెప్పటంలో ఆయన నిధి. ఆ విద్య ఆయన పరమవాత్సల్యంతో నాకు నేర్పారు. ఒకరోజు ఉదయం నేను గంగా స్నానం చేసి వచ్చేసరికి స్వామీజీ బిల్వవృక్షం కింద కూచుని ఉన్నారు. ఆయన గళం నుండి సౌందర్యలహరి శ్లోకాలు మధురంగా వెలుపడి వాతావరణాన్ని మనోహరం చేస్తున్నాయి. గతిర్మాణిక్యత్వం గగన మణిఖి, సాంద్ర ఘటితం కిరీటం తే హైమం హామగరిసతే కీర్తయతి యః.
స నీడేచ్ఛాయాచురణ శబలం చంద్రశకలం ధను సునాసిరం కియతి న నిబధ్నాతి ధిషణాం ధునోతు ధ్వాంతం న స్థులిత దళితేందవరవనం ఘనస్నిగ్ధం క్లిష్టం చికురనికురలంబం తవ శివే తదియం సోరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసస్యస్మిన్మన్యే బలమధవవాటి విటపినాం. సౌందర్యం అనేది జీవనంలోని పూర్ణత్వం, ఉత్సాహం. సౌందర్యం జీవనం యొక్క మధుర నృత్యం, ఆనందగీతం, కళ్లను కట్టిపడేసే సమ్మోహన క్రియ. దేవతలు ప్రసాదించే వరం, కోట్ల వజ్రాలు, రత్నాల కన్నా విలువైనది. జన్మజన్మల పుణ్యఫలంగా అలాంటి సౌందర్యం లభిస్తుంది. సౌందర్యం ఒక శీతల ఛాయ, జీవితంలోని పాపతాపాలు, దోషదుఖాలు పోగొట్టే కళ, సాధారణ మానవునికి పూర్ణత్వాన్ని అందించే ప్రక్రియ. సౌందర్యం కన్నా విలువైనది ఆ భూతలంపై మరొకటి లేదు. స్వామీజీ గళం నుండి వెలుపడుతున్న సౌందర్యలహరి శ్లోకాలు ఆ ప్రకృతిని మరింత శాంతసుందరం చేస్తున్నాయి. అలాంటి ప్రశాంత మధుర వాతావరణంలో అంతటి మధురపాఠాన్ని వినటం భాగ్యశాలురకే దక్కేవరం. అప్పుడు కుటీరంలో నుంచి ఒక వృద్ధ వ్యక్తి బయటకు వచ్చాడు. గత 20 రోజులుగా అతడిని నేను చూడలేదు. అతడు నా పక్కన స్వామీజీ ఎదుట కూచున్నాడు. అతడికి 60 ఏళ్ల వయసు ఉంటుంది. అయినా నిటారుగా నడవగలుగుతున్నాడు. అతడి శరీరంపై మాత్రం చర్మం ముడతలు పడింది. జీవితంలో ఎన్నో అనుభవించినవాడిలా ప్రశాంతంగా ఉన్నాడు. స్వామీజీ 20 నిమిషాల తరువాత కనులు తెరిచి ఆ వృద్ధుడిని చూసి చిరునవ్వు నవ్వారు. శంకర్, ఎలా ఉన్నావ్? అని అడిగారు. అతడు స్వామీజీ పాదాలకు నమస్కరించి మౌనంగా కూచున్నాడు. 8 ఏళ్ల తరువాత కనిపించావు. అంత ముసలివాడివే పోయావేమిటి? ముఖం మీద ముడతలు ఎలా వచ్చాయ్? బాబాజీ కులాసాగా ఉన్నారా? అంటూ ప్రశ్నలు గుప్పించారు. అతడు పర్వత ప్రాంతాల భాషలో ఏదో చెప్పాడు. బాబాజీ స్వామీజీ గురువు అని, ఆయనను గురువు దగ్గరకు తీసుకువెళ్లడానికి ఇతడు వచ్చాడని మాత్రం అర్థమైంది. బాబాజీ చాలా దూరంలో హిమచ్ఛన్నమైన పర్వతాలలో ఉంటారని, ఆ వృద్ధ వ్యక్తి ఆయన సేవకుడని అర్థమైంది. శంకర్ని శరీరం మీద వార్ధక్యం వ్యాపిస్తోంది. ఇవాళ నేను నీకు కాయకల్పం చేస్తాను. నువ్వు బాటియా, పప్పు తయారుచేయి. భోజనం చేద్దాం. సామగ్రి అంతా కుటీరంలో ఉంది. నేను బయటికి వెడుతున్నాను. 2-3 గంటల్లో తిరిగి వస్తాను అంటూ స్వామీజీ వెళ్ళిపోయారు. శంకర్ చాలా మితభాషి. పైగా అతడి భాష ఒక పెద్ద సమస్య అయింది. అతడికి మరొక భాష రాదు. సంజ్ఞలతో బాబాజీ గురించి కొంతలో కొంత తెలుసుకున్నాను. అతడు కుటీరం బయట పొయ్యి వెలిగించి గోధుమ పిండితో గుండ్రని బాటియాలు, పప్పు తయారుచేశారు. 11:30 కల్లా స్వామీజీ తిరిగి వచ్చారు. ఆయన చేతిలో పదంగుళాల అడవి మొక్క వేరులాటిది ఉంది. ముగ్గురికి భోజనం వడ్డించాడు శంకర్. శంకర్ కోసం పప్పు నింపిన చిన్న పాత్రలో స్వామీజీ ఆ అడవి మొక్క వేరుతో కలపటం మొదలుపెట్టారు. ఆ వేడిపప్పులో ఆ వేరు కరిగిపోయి కలిసిపోతోంది. పప్పు గాఢమైన పసుపు రంగులోకి మారిపోతోంది. దాదాపు 4 అంగుళాల దాకా వేరు కరిగిపోయిన తరువాత స్వామీజీ మిగిలిన ముక్కను విసిరిపారేశారు. శంకర్ ఆ పప్పు అంతా తినేశాడు. భోజనాలు అయిన తరువాత స్వామీజీ ఆజ్ఞ ప్రకారం మేము ఆయనతో అడవిలో తిరగడానికి వెళ్లాము. అలా నిరుద్దేశంగా దాదాపు 4 గంటలు అడవిలో తిరిగాము. బహుశా శంకర్కి మందు ఉంట పట్టడానికి అలా తిరగటం అవసరం అనుకుంటాను. ఆశ్చర్యం! 4 గంటల తరువాత మేము కుటీరానికి తిరిగి వచ్చే వేళకు శంకర్లో అద్భుతమైన మార్పు వచ్చింది. అతడి ముఖంపై ముడతలు మాయమైపోయాయి. తెల్లవారేసరికి చేతులపై ముడతలు వెతికినా కనిపించకుండా పోయాయి. తలపైన, కనుబొమలపైన ఉన్న తెల్లటి వెంట్రుకలు పూర్తిగా చిక్కగా, నల్లగా మారిపోయాయి. శరీరంలో వార్ధక్యం మచ్చుకి కూడా కనిపించకుండా పోయింది. పూర్తిగా కాయకల్పం అయిపోయింది. అతడి శరీరంలోని రుగ్మత అంతా పోయి ఆరోగ్యవంతంగా తయారయ్యాడు. ముఖంలో రక్తిమ వచ్చింది. అతడి శరీరంలో నుంచి ఒక రకమైన కాంతి వెలువడుతోంది. సాయంత్రం 6 గంటలకు స్వామీజీ శంకర్తో కలిసి బాబాజీ దగ్గరకు బయలుదేరారు. నేను ఇంకా 3-4 నెలలు ఆయన దగ్గర ఉండాలనుకున్నాను. కాని గురూజీ అనుమతి లేకుండా నిన్ను కూడా తీసుకుని వెళ్లలేను అని ఆయన చెప్పేశారు. ఆయన వెళ్ళిపోయారు. నేను ఒంటరిగా మిగిలిపోయాను. ఆయన చేసిన కాయకల్ప ప్రయోగం అద్భుతమైనది. మిగిలిపోయిన వేరు ముక్కను ఆయన విసరివేశారు.
కదా దానికోసం ఎంతగానో వెతికాను, చిక్కలేదు. అలా అని దానిని ఆయన ఎంతో దూరం కూడా పారేయలేదు. అయినా అది చిక్కలేదు. అదృష్టం లేకపోతే ఏదీ లభించదు కదా. ఆ ముక్క నాకు చిక్కలేదు. స్వామీజీ కూడా దాని గురించి ఏమీ చెప్పలేదు. మరో 2-3 నెలలు ఆయనతో ఉండి ఉంటే ఖచ్చితంగా ఆయన ఆ విద్య నాకు నేర్పి ఉండేవారు. భారతీయ మూలికా విజ్ఞానం అద్భుతమైనది. ఆ సంఘటన నా కనుల ముందు జరిగింది. భారతీయ వైద్యులు ఈ మూలికను వెదకగలరా? అది గంగా తీరంలో 20-50 మైళ్ల దూరంలోపు దొరుకుతుంది. పప్పులో కరిగిపోతుంది. ఆ పప్పు గాఢమైన పసుపు రంగులోకి మారిపోతుంది. అయితే ఇవన్నీ ఆ మూలికకు సంకేతాలు మాత్రమే. ఈ విద్య నాకు లభించి ఉంటే, పోనిండి, ఆయన నాకు ప్రసాదించిన జ్యోతిష, సాముద్రిక శాస్త్రజ్ఞానం మాత్రం ఇతరత్రా అలభ్యమైనది. నా శరీరంలోని ప్రతి అణువు ఆయనకు కృతజ్ఞమే ఉంటుంది. మీరింకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.